భారతదేశం ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలున్నాయి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలుగా మన దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం. హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించటానికి, భక్త ప్రహ్లాదుడికి ముక్తి ప్రసాదించటానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే నరసింహ అవతారం. నరసింహస్వామి తన ఉనికిని చాటుకోవటం కోసం ఎన్నో దేవాలయాల్లో అవతరించాడు. అలాంటి పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో 9 ఉన్నాయి. ఈ 9 క్షేత్రాలను నవ నరసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం మల్లూరు శ్రీ నరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేక వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, డైరెక్టర్ గుణశేఖర్ తీసిన రాణి రుద్రమాదేవి సినిమాలోని అల్లు అర్జున్ క్యారెక్టర్ అయిన గోన గన్నారెడ్డి రహస్య స్థావరం ఏర్పరచుకుంది ఇక్కడే. మరో ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు లేనివారు ఈ ఆలయానికి వస్తే వారికి ఓ అరుదైన ద్రవ్యాన్ని ఇస్తారు. దానినే నాభిచందనం అంటారు. అది స్వీకరిస్తే పిల్లలు పుట్టటం ఖాయం. ఇక్కడ సర్వరోగాలను హరింపచేసే చింతామణి జలపాతం ఉంది. దేవుడున్నాడు అని చెప్పటానికి సాక్షిగా ఈ ఆలయాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న దేవుడు మానవ శరీరం మాదిరిగానే మెత్తగా ఉంటాడు. మరి అలా ఉండటం వెనక ఉన్న రహస్యమేంటి? ఇక్కడ ఇచ్చే నాభిచందన ఔషధానికి, చింతామణి జలపాతానికి అంత పవరేంటి? ఇక్కడి స్థల పురాణం ఏం చెబుతుంది? హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ ఈ ఆలయానికి వచ్చి ఏమీ చేయకుండానే వెనుదిరిగాడట. అంతేకాదు, బంగారు బిస్కెట్లని కానుకగా కూడా ఇచ్చాడట. అలా ఎందుకు చేశాడు? పూర్తి విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నవనరసింహుల క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నరసింహస్వామిని చెబుతారు. ఇక్కడ స్వామివారి విగ్రహం మానవ శరీరంలాగే మెత్తగా ఉంటుంది. స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలాగే అనిపిస్తుంది. స్వామివారి ఛాతి మీద రోమాలు కూడా దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీని నుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపు చేయటానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధనాన్ని ఉంచుతారు. పూర్వకాలంలో విగ్రహాన్ని వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందట. ఆనాటి నుంచి ఆ రంధ్రం నుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధనాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అది స్వీకరిస్తే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని అక్కడి భక్తుల నమ్మకం. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశాడు. శాతవాహన శక చక్రవర్తి దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు కలలో కనిపించి గుహ అంతర్భాగంలో ఉన్నానని చెప్పారట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తూ ఉండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతూ ఉన్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభిచందనంగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలు ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నర నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండల పైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు. ఈ జలధారలో విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ నీటిని తాగితే
సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కాకతీయ రాణి రుద్రమాదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని, ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు. ఈ జలపాతానికి చింతామణి అని రాణి రుద్రమాదేవినే పేరు పెట్టారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజులు ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోనగన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లుగా ఇప్పటికీ ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయటానికి ఇక్కడ వ్యూహరచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కొద్ది దూరంలోనే ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించటానికి దర్పణం ద్వారా వీక్షించేవారని తెలుస్తోంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధకాలంలో రక్షణ కోసం రాణి రుద్రమాదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట. కాకతీయ పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళు లాంటి దేవాలయాలని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. అంతేకాకుండా బంగారు బిస్కెట్లను ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లుగా చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండటమే ఇందుకు కారణం. ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాగబెల్లి, వసంతోత్సవం నిర్వహిస్తారు. అడవుల మధ్య ప్రకృతి రమణీయతకు మరో పేరుగా ఉన్న మల్లూరు స్వామి విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ శని, ఆది, సోమవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు స్వామికి అభిషేకం జరుగుతుంది. అర్చకుడు తన చూపుడు వేలితో స్వామి ఎదను నొక్కగానే వేలు లోనికి వెళుతుంది. వేలు బయటకి తీయగానే చర్మం మామూలు స్థితికి వస్తుంది. స్వామి చర్మం మెత్తగా ఉందని అర్చకులు చూపుతూ ఉంటారు. ఈ ఆలయం ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం నుండి హనుమకొండకు వయా ఏటూరు నాగారం, మనుగూరు ద్వారా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆలయానికి చేరుకోవటానికి ఆటో సదుపాయం ఉంటుంది. మల్లూరుకి కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.